రే షాకు నీ షడన్ ఎంట్రీకి ఎప్పుడో నా గుడ్డ తస్తారా ఎందుకు పిలిచావు? నువ్వు పైకి వెళ్ళి 5 నెంబర్ రూమ్ క్లీన్ చేసి ఉంచు. అందులో దేవుడు వాళ్ళు ఉంటారా? మీరు చెప్పే మాటలు మేము నమ్మమంటే మీకు తెలియకుండా మీ ఇంట్లోంచి ఆ అమ్మాయిని ఆ దేవుడు తీసుకెళ్తాం అనేది అసంభవం. ఏమండే ఈ ముసుగుల గుద్దులాట ఎందుకు కానీ ఉన్నమాట చెప్పేస్తున్నా. మీరు ఆ సర్వేశ్వరరావు కొమ్మక్కయ్యారని మా అనుమానం. గంగరాజు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? ప్రొవిజన్ ఎత్తేసారు కదా మేమన్నా తాగి మాట్లాడుతున్నాం అనుకున్నావా? బాబు ఆ నిప్పు సంగతి మీకే కాదు మాకు కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం, నిప్పు కూడా చదలబట్టే రోజులు. పెద్ద పెద్దోళ్ళే పదాలు అడ్డం పెట్టుకుని పాపిష్టి పనులు చేస్తున్నారు. ఈయనొక్కడు ఏమైనా పైనుంచి లటక్కన ఊడిపడ్డా? ఆగండి. దేవుడు తప్పు చేయడన్న నమ్మకం నాకు. వాడు ఏం చేసినా దాని వెనక న్యాయమైన కారణం ఉంటుంది. ఒకవేళ వాడే గనక తప్పు చేసి ఉంటే అది నా తప్పు, నా పెంపకం తప్పు. అందుకే నిజం నిరూపణ అయ్యే వరకు నేను ఈ స్థానంలో కూర్చోను. ఏ తీర్పు ఇవ్వను. దయచేసి ఈ విషయంలో నా నిర్ణయానికి ఎప్పుడూ ఎదురు చెప్పండి. అమ్మాయి గారు ఏం పర్వాలేదు, సిగ్గు లేకుండా తినండి. సిగ్గు లేకుండా కాదు, సిగ్గు పడకుండా తినండి అనాలి. మాకు తెలుసులే, రెండు ఒకటే. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. ఆ పచ్చడి తినడానికి పనికి రాదు కానీ ఏమే అమ్మాయి గారికి కాస్త అల్లం పచ్చడి వేసి 2 గాలి. అబ్బా వద్దండి, ఇప్పటికే ఏంటమ్మాయి గారు వద్దంటారు? మీరు తిన్నది ఒక్క గారి, నేను 20 లాగించాను. ఏం పర్వాలేదు, వేసుకోండి. వద్దు దేవుడు, కడుపు నిండిపోయింది ప్లీజ్. సర్లే పీచు వదిలేపింది, వదిలేద్దాం. అబ్బు ఎవరికి ఆకు? నీకు కాదు నాకు. దాని ముందే ఉంటారు. గల్ల పెడితే ఎవరున్నారు? ఆడేది పర్లేదు, నీ మీద బెటర్. వెళ్ళి తగలడు, కూర్చో. దేవుడు ఇక లెగదాం. లేచిపోదాం లేచిపోదాం, లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు. ఊరికే అన్నానులే బాబాయ్. ఏమండి వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ శెట్టి శిల్పా శెట్టి లాగా లేరు? బాలకృష్ణ రామకృష్ణ లాగా ఉన్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు గాని అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది. ఎక్కడికి? మాధవ గారు వెళ్ళేదేగా. ఇదే మరి అబుతావేంటి? అడ్డమైన లోపలికి వెళ్తాకి వెళ్ళలేదు. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం అడ్డమైనోడిని కాదు, దేవుణ్ణి. వెళ్ళి అమ్మాయి గారిని పిలువు. ఏంటి నువ్వు దేవుడివా? అమ్మాయి గారిని పిలవాలా? వద్దునే కలిగాని తాగొచ్చావేంటి? ఏంట్రా అన్నావు? అరే ఆయన ఇక్కడున్నాడేంటి? ఎవరో అదే ఆ బట్టపుర్ర ఆయన సర్వేశ్వరరావు గారు. ఆయన ఇంట్లో ఆయన ఉండకపోతే మరి నువ్వు ఉంటావా? ఆయన నాకు తెలుసు. అయ్యారు అయ్యారు చెప్తుండే కాదు. వదలమంటుంటే ఆగమంటుంటే, వదలమంటుంటే ఆగమంటుంటే. అతను రోజులు విన్నావా? మీరు పైన వెయిట్ చేయండి, నేను జాయిన్ అవుతాను. రై మీరు లోపలికి వెళ్ళండి. ఏంటి దేవుడు ఇలా వచ్చావు? ఏమిటి ఇలా వచ్చావని తాపిగా అడుగుతారేంటండి? మీరు చేసిన పని ఏమైనా బాగుందా? దేవుడు ఏమిటి ఆవేశం? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? మీరు మాట నిలబెట్టుకోలేదన్న కోపంతో ఆ గడిసేటి గంగరాజాళ్ళు అమ్మాయి గారికి గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగించి ఆ ఫోటోలు పేపర్కి ఎక్కి శాంతికి గుండు కొట్టించారా? ఈ దేవుడి కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనిస్తాడా? థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ. అందుకే రాత్రికి రాత్రి అమ్మాయి గారిని తీసుకుని పారిపోయి పట్నం వచ్చేసాను. శాంతిని తీసుకొచ్చేసావు? ఏది? ఇక్కడ లేదు. ఎక్కడుంది? మా నాన్న దగ్గరికి వెళ్ళావా? అవునండి. ఎందుకంటారేంటది? అసలు ఆయన చేసింది న్యాయమా? మీరే చెప్పండి. దేని గురించి దేవుడు నువ్వు మాట్లాడేది? అయ్యో రామా, అసలు విషయం మీకు తెలియదు కదా. ఈసారికి మీరు నన్ను గెలిపించండి. ఈ ఊరికి నేను చేసిన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి నేను మంచి చేశానన్న రోజు నా కూతుర్ని నేను తిరిగి తీసుకువెళ్తాను. అలా హామీగా మిమ్మల్ని పెట్టే గెలిచిన తర్వాత మాట నిలబెట్టుకోవాలి కదండి. ఆయన మాట తప్పేసరికి ఆ గంగరాజు గారు బంగారాజు గారు రెచ్చిపోయి మీకు గుండు కొట్టించి సున్నంబొట్లు పెట్టించి ఊరేగించాలని పంచాయతీ పెట్టించారండి. అందుకే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేశాను. మీరెందుకు అమ్మాయి గారు బాధపడతారు? ఇందులో మీ తప్పే ఉంది. అయినా మీ నాన్నగారిని నేను గట్టిగా అడిగేశానండి. దాంతో ఆయన కంగారు పడిపోయి మా ఊరెళ్ళి చేస్తానన్న పనులన్నీ చేసి మిమ్మల్ని తీసుకెళ్తానన్నానండి. మనం ఇక్కడ ఉన్న విషయం ఆయనకి చెప్పేశావా? చెప్పేశానండి. ఏం లేదు, ఏం లేదు.
తీయొద్దు. రండి ఇన్స్పెక్టర్ గారు, టిఫిన్ చేయడానికి వచ్చారా? కాదు, నీ లాడ్జి చెక్ చేయడానికి. మా లాడ్జి చెక్ చేయడానికా? ఏంటండి చెక్ చేసేది? ఇది ఏమన్నా బ్రతుల లాడ్జి అనుకున్నారా? ఆగండి, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇట్ ఈస్ మై ప్రిసైజ్ క్వశ్చన్. మర్యాదగా అడ్డు తప్పుకోకపోతే ముందు మీ ఇద్దరిని బొక్కలో తప్పుకో. దేవుడు, ఇది నా మెళ్ళో కట్టు. ఎందుకండి అమ్మాయి గారు? నీ పేరేంటి? రామారావు. ఏ ఊరు మీది? రాజమండ్రి. దేవుడు, ప్రశ్నలతో విసిగించుకో. మనం పెద్ద ఆపదలో ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది నువ్వు నా మెళ్ళో కట్టాలి. మీ పేరేంటి? నా పేరు సూర్యారావు. ఏ పని మీద వచ్చారు? ఇది వెంటనే కట్టకపోతే నా మీద ఒట్టి. ఆ మాత్రం దాని కొట్లు ఎందుకులేండి, కడతాను. మీ పేరేంటి? వెంకట్రావు. ఇది కడితే నిజంగానే ప్రమాదం నుంచి బయటపడతామా? అవును. అయితే అది కూడా బలంతాడేనమాట. అవును. నాకెలా తెలిసిందో చెప్పుకోండి చూద్దాం. దేవుడు, నా చిన్నప్పుడు మా ముసలమ్మ మీద నా మెళ్ళో కడుతూ దేవుడు, ఇది వెంటనే నా మెళ్ళో కడతావా లేదా? ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకండి? కడతాను, ఇలా ఇవ్వండి. ఎరా, పెళ్ళిన పని ఏమైంది? సక్సెస్ ఏనా? చిరిగి చాటంత అయింది. అంటే ఏముంది, ఆ ఎస్ఐ గాడు మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడంట. తీరా వెళ్ళేసరికి ఆ గదిలో మొగుడు పెళ్ళాలున్నారంట. హ, ఆ ఎస్ఐ ఎవడో నీలాంటి చవటై ఉంటాడు. ఎవరి గది అనుకుని ఎవరి గదికి వెళ్ళాడు? వాడెళ్ళింది కరెక్ట్ గదికే. Yes. యు ఆర్ అండర్ అరెస్ట్. What nonsense you are talking? And what grounds you are going to arrest me? ఒకరినే కాదు, మీ ఇద్దరిని. అదే ఎందుకని అడుగుతున్నాను. అండర్ ఇమ్మోరల్ టాపిక్ యాక్ట్. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ చేసేదాన్ని వ్యభిచారం అంటారు, సంసారం అంటారు. హీస్ మై హస్బెండ్. హస్బెండ్ హస్బెండ్. మీరుండండి. వి ఆర్ న్యూలీ మ్యారీడ్. వి ఆర్ ఆన్ హనీమూన్ ట్రిప్. బాబురావు గారు మా డిస్టెంట్ రిలేటివ్ కాబట్టి 2 రోజులు ఇక్కడ ఉండి వెళదామని వచ్చాం. ఆస్క్ హిమ్. తప్పకోండి, నేను చెప్తూనే ఉన్నానమ్మా, వినిపించుకుండేగా. పైన నన్ను అరెస్ట్ చేస్తానని బెదిరించారమ్మా. ఇస్ ఇట్ ట్రూ? ఇన్స్పెక్టర్, నా తండ్రి ఎవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏమిటో మీకు తెలిస్తే అరెస్ట్ మాట అటుంచి కనీసం నా ఎదురుగా నిలబడి మాట్లాడే ధైర్యం కూడా చేయరు. కరెక్ట్. అయినా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అవన్నీ ఇప్పుడు ఎందుకు? నో, ఐ ఇన్సిస్ట్. ఐ మస్ట్ నో హూ ఇస్ ద బ్లడీ రాస్కెల్. అయినా ఏ ఆధారం లేకుండా అడ్డమైన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మీరు ఇలా వచ్చి పరువున్న మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారా? Do you want me to speak to your higher officials? No, no, no. I'm sorry, madam. I'm extremely sorry, madam. I'm sorry for the trouble. Let's Get go. out Come on. immediately. వెరీ గుడ్. నా రక్తం పంచుకు పుట్టినందుకు దానికి ఆ మాత్రం తెలివి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఏమిటమ్మా ఈ తాళి ఏంటి? గొడవ బాబురావు గారు, ఇప్పుడు నన్నేం అడగండి. అవన్నీ తర్వాత చెప్తాను. నేను దేవుడు వెంటనే ఇక్కడి నుంచి వేరే చోటికి మారిపోవాలి. అమ్మాయి గారు, నేను ఇంకా లేవచ్చా? ఆ, నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఈ ఊరు వదలటానికి వీల్లేదు. దానికి మార్గం ఆలోచించు. హలో, మేం ప్రాణాలతో ఈ ఊరు వదిలి వెళ్లకుండా ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నావా? శాంతి. కాదు, అశాంతి. దేవుడు నిన్ను కలిశానని చెప్పగానే నువ్వు ఇలాంటి నీచమైన ప్రయత్నం ఏదో చేస్తావని నేను ముందే ఊహించాను. నువ్వు పంపిన పోలీసులు వచ్చినప్పుడు నేను చాలా తేలిగ్గా తప్పించుకునుండొచ్చు. కానీ నేను పారిపోదలుచుకోలేదు. నీ మీద పొగ తీర్చుకోదలుచుకున్నాను. అందుకే దేవుణ్ణి నా జీవితంలోకి తోడుగా తెచ్చుకున్నాను. అతి తొందరలో నీ అంతం చూస్తాను. హలో, మాకు రూమ్ కావాలా? సింగిలా డబలా? డబల్ వేస్ట్ సింగిలే. ఎవరు? లోకలే. ఎన్ని రోజులు ఉంటారు? ఓ గంట చాలు. గంట? అవును, మరి నేను బుక్ చేసుకున్న గంటకే. అంటే మీ ఇద్దరు మొగుడు పిల్లలు కాదన్నమాట. కాదు కాబట్టే ఇక్కడ మూడు పిల్లలు ఆటాడుకున్నారు వచ్చా. మరి రేయ్, బాబాయ్ లాడ్జింగ్ అంటే ఏమనుకున్నావురా? నిప్పు నికార్సైన ఫ్యామిలీకి తప్ప నీలాంటి లోపలికి ఏమో. ఏ ముసలా మాట జాగ్రత్తగానే నన్ను లోపలంటావా? మన సంగతి తెలియదు నీకు. మరి ఏంటి చెప్పేది? ఏయ్, మర్యాదగా బయటకెళ్తావా లేదా పోలీసులు ఫోన్ చేయమంటావా? పోలీసు